భిన్నాలు మరియు దశాంశాలు సమాన భిన్నాలు. పిల్లలు, మనం అకరణీయ సంఖ్యలు అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా. ఈరోజు అకరణీయ సంఖ్యల గురించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. p/q రూపంలో రాయగల సంఖ్యలను అకరణీయ సంఖ్యలు అంటారని మనకి తెలుసు. ఇక్కడ pqలు రెండు పూర్ణ సంఖ్యలు మరియు q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే q సున్నాకి సమానం కాదు. అకరణీయ సంఖ్యలు పూర్ణ సంఖ్యలను మరియు భిన్నాలను కూడా కలిగి ఉంటాయి. మనం సమాన భిన్నాల గురించి ఇంతకు ముందే నేర్చుకున్నాం. ఉదాహరణకి 1/2 మరియు 2/4 యొక్క విలువలు సమానము కనుక అవి సమాన భిన్నాలు. మనం 1/2 యొక్క లవహారాలను 2తో గుణిస్తే 2/4 వస్తుంది. మళ్ళా 2/4 యొక్క లవహారాలను 2తో భాగిస్తే తిరిగి 1/2 వస్తుంది. కాబట్టి మనం ఒక భిన్నము యొక్క లవహారాలను ఒకే సంఖ్యచే గుణించినా లేదా భాగించినా దాని విలువ మారదు మరియు అప్పుడు సమాన భిన్నాలు ఏర్పడతాయి. ఏ అకరణీయ సంఖ్యనైనా ఒక నిష్పత్తి లేదా ఒక భిన్న రూపంలో అంటే p/q రూపంలో రాయొచ్చు అని మనకి తెలుసు. మనం p/q యొక్క లవహారాలను ఒకే సంఖ్యతో గుణిస్తే లేదా భాగిస్తే సమాన భిన్నాలు వస్తాయి. ఉదాహరణకి 2/3 అనే అకరణీయ సంఖ్యను తీసుకోండి. దీని లవహారాలని 5తో గుణిస్తే 10/15 వస్తుంది. కాబట్టి 10/15 మరియు 2/3 సమాన భిన్నాలు. ఎందుకంటే వాటి విలువలు సమానము మరియు అవి అకరణీయ సంఖ్యలు. కాబట్టి వాటిని సమాన అకరణీయ సంఖ్యలు అని చెప్పచ్చు. మరి రుణ అకరణీయ సంఖ్యలు సమాన అకరణీయ సంఖ్యలు అవుతాయా? అవును, ఖచ్చితంగా. -2/3 ఒక రుణ అకరణీయ సంఖ్య. దీని లవహారాలను 5తో గుణిస్తే దాని విలువ మారదు. 5తో గుణిస్తే -10/15 వస్తుంది. కాబట్టి -2/3 మరియు -10/15 సమాన భిన్నాలు అవుతాయి. -10/15 యొక్క లవహారాలను 5తో భాగిస్తే -2/3 వస్తుంది. ఇప్పుడు 2/3 మరియు 10/15 సమాన అకరణీయ సంఖ్యలు అయ్యాయి కదా. మరి -2/3 మరియు 10/-15 సంగతి ఏమిటి? మొదట అకరణీయ సంఖ్యలో లవము రుణాత్మకము మరియు రెండవ దానిలో హారము రుణాత్మకము. ఇవి రెండు సమానమేనా? మీరు సమాన అకరణీయ సంఖ్యను పొందడానికి ఒక అకరణీయ సంఖ్య యొక్క లవహారాలను ఒకే సంఖ్యతో గుణించండి. -2/3 యొక్క లవహారాలని -5తో గుణిస్తే -2 × -5 10. ఎందుకంటే రెండు రుణ సంఖ్యల లబ్ధము ఒక ధన సంఖ్య కాబట్టి. ఇప్పుడు హారం విషయానికి వస్తే ధన సంఖ్య మరియు రుణ సంఖ్యల లబ్ధము ఒక రుణ సంఖ్య కాబట్టి 3 × -5 -15. ఈ విధంగా -2/3 యొక్క సమాన భిన్నము 10/-15 వచ్చింది. కనుక -2/3 మరియు 10/-15 సమాన అకరణీయ సంఖ్యలు. ఇదే రేఖపై -2/3 -10/15 మరియు 10/-15 సమాన అకరణీయ సంఖ్యలు అవుతాయి. ఇక్కడ -10/15 10/-15. -10/15 యొక్క లవహారాలని -1తో గుణిస్తే 10/-15 అవుతుంది. రుణ అకరణీయ సంఖ్యలో లవము కానీ హారము కానీ ఏదో ఒకటి రుణ పూర్ణ సంఖ్య అవుతుంది. అందుకని మనం రుణ అకరణీయ సంఖ్యలు రాసేటప్పుడు లవానికి కానీ లేదా హారానికి కానీ రుణ గుర్తుని ఉంచొచ్చు. ఎందుకంటే ఏ విధంగా అయినా వాటి విలువలు సమానంగా ఉంటాయి. ఇదే విధంగా -4/6 4/-6 మరియు -4/6 8/-12 కూడా అవుతుంది. ఎందుకంటే -4/6 యొక్క లవహారాల్ని -2తో గుణిస్తే 8/-12 వస్తుంది. సమాన అకరణీయ సంఖ్యలను ఏ విధంగా సరిచూస్తాము? -2/3 10/-15 అవుతుందా? సరిచూద్దామా? ఇక్కడ మనం అడ్డగుణకార పద్ధతిని ఉపయోగిస్తాం. ఈ పద్ధతి ద్వారా మొదటి అకరణీయ సంఖ్య యొక్క లవము మరియు రెండవ అకరణీయ సంఖ్య యొక్క హారాల లబ్ధము రెండవ అకరణీయ సంఖ్య యొక్క లవము మరియు మొదటి అకరణీయ సంఖ్య యొక్క హారముల లబ్ధానికి సమానమవుతుందా లేదా పరీక్షించాలి. కాబట్టి
అడ్డగుణకారం ద్వారా ఏర్పడే లబ్ధాలు సమానం కావాలి. అంటే -2 ఇంటూ -15 ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 3, 30 ఈజ్ ఈక్వల్ టు 30 జవాబు వస్తుంది. ఇది సమానం. అందువల్ల -2/3 మరియు 10/-15 సమాన అకరణీయ సంఖ్యలు. ఈరోజు నేర్చుకున్న విషయాలు మరోసారి చూద్దామా? సమాన అకరణీయ సంఖ్యలను ఏ విధంగా పొందాలి? p/q ఒక అకరణీయ సంఖ్య అయితే దాని లవహారాలని ఒక శూన్యేతర సంఖ్యతో గుణిస్తే దాని యొక్క సమాన అకరణీయ సంఖ్య వస్తుంది. ఇక్కడ m ఒక శూన్యేతర సంఖ్య. అంతేకాదు mతో భాగించిన సమాన అకరణీయ సంఖ్య వస్తుంది. రెండు అకరణీయ సంఖ్యలు సమానమో కాదో ఏ విధంగా తెలుసుకుంటాం? దానికోసం మనం అడ్డగుణకార పద్ధతిని ఉపయోగిస్తాం. a/b మరియు c/dలు రెండు సమాన అకరణీయ సంఖ్యలైతే a ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ c అవుతుంది. మరి ఈరోజు నేర్చుకున్న విషయాలని మళ్ళీ చూసి మీరు సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మళ్ళీ మనం నేర్చుకుందాం. అంతవరకు సెలవు.